రింగ్ టోన్గా ఉంది. అటువంటి మధురమైనటువంటి స్వరాన్ని అనుభూతిప్రదంగా అందించటంలో ఆయన తిట్ట. శ్రీ తుంబుర నారద గానామృతం దగ్గర నుండి మనసే హారతి షిరిడి శ్రీపతి కానీ, బృందావనంలో పాటలు కానీ, తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన మధుర స్వరం ఆయన తన బాణీతో అందిస్తారు. ఇవాళ చాలా మధురమైన శ్రావ్య మధుర స్వరం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే మనం అందరం కూడా ఉత్తమాభిరుచితో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలలో పాటలు విన్నాం, విని ఆనందించాం, మళ్ళీ మళ్ళీ ఇప్పటికి కూడా ఆనందిస్తాం. కానీ ఇవాళ వచ్చేటువంటి పాటల్లో ఉండే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రణగుణ ధ్వని ఎంత మధురంగా, ఎంత శ్రావ్యంగా సంగీత దర్శకుడు చేసినా కూడా ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆ జీవం అంత ప్రస్ఫుటంగా వ్యక్తం కావట్లేదు. అటువంటి సందర్భంలో ఇప్పుడు గురువు మీదే ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో తన మనవడే హీరోగా ఉన్నప్పుడు మాధవపెద్ది సురేష్ గారికి నూరంతల బాధ్యత ఉన్నది. మిగతా చిత్రాలకి చేసినటువంటి బాధ్యత కంటే 100 బాధ్యతతో శ్రావ్య మధురంగా విన్నవాళ్ల హృదయం పులకించేలాగా, కరిగిపోయేలాగా ఆర్తితో, గురువు పట్ల భక్తిభావం మేల్కొనేలాగా విన్నవాడికి, మంచి శిష్యుడికి తన గురువు గుర్తొచ్చేలాగా అంత అద్భుతంగా ఈయన అటువంటి పాటని అందిస్తారని, మిగతా పాటలు కూడా అటువంటివి ఈ సినిమాలో ఉంటాయని, యుగళ గీతాలు కానీ, సరదా పాటలు కానీ అంత చక్కగాను ఉంటాయని నేను నమ్ముతున్నాను. అటువంటి ఆ పాటలతో శ్యామ్ సెల్వం కెరీర్ ద్వితీయ విఘ్నం లేకుండా మహాద్భుతమైనటువంటి ఉత్సాహంతో రెండవ చిత్రమే 2 భాషలతోనూ ప్రారంభం అవుతున్నది. 2 భాషల్లోనూ అద్భుతమైనటువంటి విజయాన్ని పొందాలని, మనవణ్ణి ఆసరాగా చేసుకుని చేసే ఈ మ్యూజిక్తో మాధవపెద్ది సురేష్ గారు కూడా అటు తమిళంలో కూడా తన సంగీత పతాకాన్ని ఆయన ఎగరవేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. పత్రిక మిత్రులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నాకు తెలుగు కొంచెమే వచ్చు, సో నేను ఇంగ్లీష్ తెలుగులో మిక్స్ చేసి మాట్లాడతాను. నా పేరు ప్రదీప్ రెడ్డి. జేఎం సినీ ఫ్యాక్టరీ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఉన్నాము. అది ఆ మూవీకి ఫస్ట్ ప్రాజెక్ట్ నేటికి పూజ అయ్యింది. చాలా అద్భుతంగా అయ్యింది విత్ గాడ్స్ గ్రేస్. చాలా పెద్ద పెద్ద విఐపీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ వచ్చి బ్లెస్ చేసి సపోర్ట్ చేసి వెళ్తున్నారు. నిండా సంతోషం. అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అదికి ఇక్కడ ఫస్ట్ టైం అందరూ ప్రెస్ అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఎంతవరకు నిండా థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ నిమ్మకురు మాస్టరు. ఈ ప్రాజెక్ట్లో ఏమంటే ఇంక్లూడింగ్ మీ, ఈ హీరో శ్యామ్ సెల్వన్ అందరూ చాలా యంగ్ టీమ్. ఇది టోటల్గా బ్యాక్గ్రౌండ్లో ఈ చాలా యంగ్ టీమ్ను ముందు లేచిపోయేది సీనియర్ మోస్ట్ పీపుల్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిక్స్ గారు, మన హీరో, ఇది ఒక డ్యూయల్ హీరో సబ్జెక్ట్ యాక్చువల్గా. మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, మన డైరెక్టర్ అమదేశ్వరన్ గారు, వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్గా ఈ ఫీల్డ్లో. చాలా ఎక్స్పీరియన్స్, చాలా సక్సెస్ఫుల్గా ఒక స్టాండర్డ్ ఒక నేమ్తో ఉండే పీపుల్ అంతా. వీళ్ళంతా నా మీద ఒక నమ్మకం పెట్టి నన్ను ఒక ప్రొడ్యూసర్గా నన్ను ఇక్కడ నా వెనకాల వచ్చారు. అదికి చాలా థ్యాంక్స్. ఇది ఒక పెద్ద బాధ్యత నాకు. ఈ ఏజ్లో ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి ఇంత సీనియర్ పీపుల్ వచ్చేది నాకు చాలా సంతోషం. ఇది నేను సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇది రిలీజ్ చేస్తామంటే నాకు నమ్మకం ఉంది, అది చేస్తాము. ఈ ప్రాజెక్ట్, ఈ స్టోరీ, దీని గురించి వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. దీని గురించి స్లోగా రివీల్ చేస్తాము. ఇప్పటికీ ఈ టైటిల్, ఈ నిమ్మకురు మాస్టర్ అనే టైటిల్
చాలా పవర్ఫుల్ టైటిల్ని అన్ని మీరు అందరికీ తెలుసు యాక్చువల్గా. బికాస్ ఈ టైటిల్ మన ఎవరి దగ్గర ఫస్ట్ చెప్పినాను, వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్ ఎవరినో ఏమనో అడగల. ఆ, ఏ స్టోరీ ఏంటి, హీరో ఏంటి, అదంతా ఎవరు అడగల. ఎట్ట ఈ టైటిల్ ఎలా మీరు సెలెక్ట్ చేసినారంటే ఎంత అన్న క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి అంతా మీకు ఈ రిలీజ్ తర్వాత మీకు ఆన్సర్ దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Namaskaram. I am Amudeshwar from. This is my first film in Telugu. Already I directed a film in Tamil, Sivaji Productions. You get all information from our senior people and producers. The main thing is Nimmakuru Master is a two-hero subject. The relationship between a teacher and a student. I already done a movie, Meen Kulambu Manpanam, is father and son's relationship. This is student and teacher's relationship. We are starting our shooting from 25th on this month, and it continues in Rajamundri. It's a two schedule film. We may plan in this year last for release. These are the main things. Thankful to producer, music director, heroes, and everybody. Is there any other question you can ask after? అందరికీ నమస్కారం. ప్రెస్, మీడియా, పేపర్స్ అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సెల్వన్. ఇది నా మొదటి సినిమా తెలుగులో. ఈ మూవీ నాకు ఇచ్చి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ అముదేశ్వరన్ సార్కి చాలా థ్యాంక్స్. తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టి ఈ ప్రాజెక్ట్ని నడిపించిన మన ప్రొడ్యూసర్ ప్రదీప్ రెడ్డి సార్, అతనికి చాలా ధన్యవాదాలు. ఈ స్క్రిప్ట్ ఏంటంటే నిమ్మకూరు మాస్టర్, మీరు టైటిల్ వినుంటారు. ఒక టీచర్ అండ్ స్టూడెంట్, గురు శిష్యుడు మధ్యన జరిగే కథ ఇది. గురుగా మన రాజేంద్ర ప్రసాద్ సార్, శిష్యుడిగా నేను. సో అదే నాకు పెద్ద ప్రివిలేజ్, అలాంటి ఒక మహానటుడితో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం. తర్వాత ఈ మూవీలో మా తాతయ్య గారు మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ చేస్తున్నారు. మన గ్రేట్ జొన్నవిత్తుల సార్ లిరిక్స్ రాస్తున్నారు. సో ఈ సీనియర్ పీపుల్తో, ఇలాంటి గ్రేట్ పీపుల్తో ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్లెస్డ్. తర్వాత డైరెక్టర్ సార్ చెప్పినట్టు వచ్చే 25th షూట్